ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మళ్ళీ అలర్ట్ మోగింది. ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. ఇప్పటికే ఈ 4 రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. రేపు సాయంకాలం ఈ 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అక్కడి బలగాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించి తీరాలని ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది, టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణమైనా పాకిస్తాన్, ఇండియా మధ్య ఎటువంటి పరిణామాలైనా వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్స్కి ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర హోంశాఖ చెప్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఈ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఈ రాష్ట్రాలకు సంబంధించిన 4 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులకు ఆర్డర్స్ జారీ చేశాయి. మాక్ డ్రిల్స్లో చాలా స్పష్టంగా ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అంశంపైన అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ ఎలా పనిచేయాలి, అలాగే వైమానిక దాడులు జరిగినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలపైన పర్టికులర్గా ఇక్కడి ప్రజలకి అవగాహన కల్పించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముఖ్యంగా సివిల్ డిఫెన్స్ సర్వీస్ సిస్టమ్ ఎలా పనిచేయాలి, వార్డన్ సర్వీసులు ఎలా పనిచేయాలి, అగ్నిమాపక సిబ్బంది ఎలా పనిచేయాలి, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఆ యుద్ధం నుంచి ఎలా తప్పించుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగాలి, ఈ అంశాలన్నింటిపైన ప్రత్యేకంగా పర్టికులర్గా జనానికి అవగాహన కలిగించాలని కేంద్ర హోంశాఖ ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ రాత్రికి మళ్ళీ ఏమైనా జరిగే అవకాశం ఉందా? మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే లైవ్లో ఉందని కేంద్రం చెప్తోంది. ఈ రాత్రికి మరోసారి పాకిస్తాన్పై అటాక్ చేయబోతుందా భారత్ అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే మే 7వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలన్ని చోట్ల దేశంలోని దాదాపు 223 నగరాల్లో మాక్ డ్రిల్స్కి ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. మాక్ డ్రిల్స్ నిర్వహించక ముందే మే 6వ తేదీ రాత్రి 1:05 నుంచి 1:44 మధ్య పాకిస్తాన్ భూభాగంతో పాటు పీఓకే లేని దాదాపు 4 ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ అటాక్స్ చేసింది. ఈ 9 ప్రాంతాల్లో 4 చోట్ల, అంటే ఈ 2 ప్రాంతాల్లో 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలపైన అటాక్ చేసింది. ఈ ఉగ్ర స్థావరాలపైన దాడితో ఒక్కసారిగా పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాదాపు వారం రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ వారం రోజులు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అటాక్ జరిగిన తరువాత సరిహద్దు రాష్ట్రాలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయాయి. సరిహద్దు రాష్ట్రాలు చాలా సమస్యలను ఎదుర్కొన్నాయి. పాకిస్తాన్కి అతి చేరువలో కేవలం 1-2 కిలోమీటర్ల దూరంలో కొన్ని పట్టణాలు, సిటీలు, గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా పూంచ్ సెక్టార్, రాజౌరి సెక్టార్, ఈ సెక్టార్లలో పంజాబ్లోని పూంచ్ అండ్ రాజౌరి సెక్టార్, పఠాన్కోట్ ఏరియాలో షెల్లింగ్ పాకిస్తాన్ ఆర్మీ చేసిన దాడులతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోయాయి, చాలామంది గాయపడ్డారు. పాకిస్తాన్ ఎడతెరిపి లేకుండా దాడులు చేసింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మొన్న మే 7 తర్వాత మే 10వ తేదీన జరిగిన అటాక్ సంబంధించిన విజువల్స్ ఇవి. స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఒక పెద్ద బిల్డింగ్, పాకిస్తాన్ చేసిన దొంగ దాడి, డ్రోన్ల దాడితో ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయిన విజువల్ ఇది. చాలా చోట్ల అక్కడ ఈవెంట్స్ ఆగిపోయాయి. అక్కడ ప్రజల జీవన పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఎక్కువ మంది ఇక్కడ బంకర్లలోకి వెళ్ళి దాచుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ గతంలో అనుభవం లేకపోవడం, మాక్ డ్రిల్స్ జరగకపోవడం, అంతేకాకుండా యుద్ధం సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోవడంతో ప్రజలు ప్రాణ ఆస్తి నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు. దాదాపు 33 మంది పాకిస్తాన్ దొంగ దెబ్బకి మన భారత పౌరులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అంటే ఈ 4 రాష్ట్రాల్లోని ప్రజలు, సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల ప్రజలు, అక్కడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ లైవ్లోనే ఉందంటున్న కేంద్రం మరోసారి పాకిస్తాన్పై
అటాక్కి ప్లాన్ చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, భారత్ ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దు మనగలేదని చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇంకా ఉద్రిక్త భరిత పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్కి అంగీకారానికి వచ్చినా, పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం భారత్తో కాలబేరానికి వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేస్తూనే ఉంది. ఇటు భారత్ కూడా ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలపైన వెనక్కి తగ్గలేదు భారత్. సింధు జలాల నిలిపివేత, భారత్ పాకిస్తాన్ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరుల్ని భారతదేశం నుంచి పూర్తి స్థాయిలో వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేయటం, అలాగే వైమానిక స్థావరాలు ఏదైతే ఆకాశంలో విమాన సర్వీసులను ఆకాశ భాగంలోకి రాకుండా ఆదేశాలు జారీ చేయడం, పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలన్నింటిపైన తెగదెంపులు చేసుకోవడం, మూడో ప్రతినిధి కూడా అంటే ఇతర దేశాలు కూడా మన వస్తువుల్ని పాకిస్తాన్కి ఇవ్వడం కానీ పాకిస్తాన్ వస్తువుల్ని మనకు అమ్మడం కానీ చేయకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది భారత్. ఇప్పటికీ చెప్పాలి అంటే కేవలం సీజ్ ఫైర్ మాత్రమే కొనసాగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. నిన్న పాక్ ప్రధాని ఇరాన్లో చాలా స్పష్టంగా చెప్పారు, భారత్తో చర్చలకు సిద్ధమని. కానీ భారత్ ఈ అంశం పైన ఇంతవరకు స్పందించలేదు. ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటించారు 2 రోజుల క్రితం. గుజరాత్లో పర్యటించినప్పుడు కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కు ఒక ఘాటైన హెచ్చరికను జారీ చేశారు. భారత్ జోలికి ఉగ్రవాదం వస్తే దాని అంతు చూస్తామని చెప్పారు. పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఆ పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదాన్ని సమర్థించిన పాకిస్తాన్ ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని, భారతదేశం చూస్తూ ఊరుకోదని కూడా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. పాక్ ప్రజలు ఎవరైతే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తారో వాళ్ళు భారత్ చేతిలో ఖచ్చితంగా దెబ్బ తినాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఉగ్రవాదంపై సమరాన్ని మొదలుపెట్టిన భారత్, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై సమరాన్ని మొదలుపెట్టిన భారత్ దాన్ని కొనసాగించడానికి మళ్ళీ ఏర్పాట్లు చేసుకుంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే భారత్ 33 దేశాలకి 7 బృందాలుగా తమ దౌత్య ప్రతినిధులను పంపించింది. భారత్ ఉగ్రవాదంపై ఎలాంటి పోరాటం చేస్తుందో ఈ దౌత్య ప్రతినిధుల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. భారత్ నుంచి అనేక మంది దౌత్య ప్రతినిధులు దాదాపు 33 దేశాల్లో పర్యటించారు. పాకిస్తాన్ భారత్లో ఎలా ఉగ్రవాద కార్యకలాపాలని పెంచి పోషిస్తుంది, ఇక్కడి యువకుల్ని యువతని ఉన్మాదం వైపు, ఉగ్రవాదం వైపు, మతం ముసుగులో ఎలా లాగుతుంది ఉగ్రవాదంలోకి అనే విషయాన్ని అర్థమయ్యేలా అన్ని దేశాలకు వివరిస్తుంది. ఉగ్రవాదం భారత్లో పారిస్తున్న రక్తపాతం గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి ఆర్థిక సహకారం అందించకూడదు అంటూ భారత దౌత్యవేత్తల ద్వారా చాలా స్పష్టంగా ఇతర దేశాలకు, ఈ 33 దేశాలకు అర్థమయ్యేలా రిక్వెస్ట్ చేస్తుంది, విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పైన ముప్పేట దాడి కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్తో యుద్ధం కేవలం సరిహద్దుల్లో మాత్రమే తాత్కాలికంగా విరమణ నిలుపుదల కొనసాగుతోంది. కానీ పాకిస్తాన్పై ఆర్థిక యుద్ధం భారత్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే IMF చేసిన ఆర్థిక సాయం పైన కూడా భారత్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బుని పాకిస్తాన్ ఉగ్రవాదానికే ఖర్చు చేస్తుందని ప్రపంచానికి అర్థమయ్యేలా చెబుతుంది. తీవ్రమైన ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి ఢిల్లీలో. సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది, నావికా దళం కూడా అలర్ట్గా ఉంది, వైమానిక దళం కూడా అలర్ట్గా ఉంది. మే 7వ తేదీ అంటే మే 6వ తేదీ రాత్రి మాక్ డ్రిల్స్కు పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ భూభాగంపైకి భారత డ్రోన్లు వెళ్ళాయి. అక్కడ 9 చోట్ల జైషే మహమ్మద్, అలాగే లష్కరే తొయిబా, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఉగ్ర స్థావరాలపైన ఏకకాలంలో దాడులు చేశాయి. కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ని నేలమట్టం చేసింది భారత సైన్యం. మళ్ళీ అదే సిచ్యువేషన్ రాబోతుందా? ఈ రాత్రికి కూడా అటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందా అనే సందేహం ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లోని ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం, భారత హోంశాఖ ఎప్పుడైతే మాక్ డ్రిల్స్కు పిలుపునిచ్చిందో ఆ మాక్ డ్రిల్స్ వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీస్తుంది. ఏది ఏమైనా భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్ ఏ రూపంలో భారత్ పైన ఏ రూపంలో చర్యలు తీసుకున్నా, ఏ చిన్న
చిన్న అలకిడికి పాల్పడిన పాకిస్తాన్ని భస్మం చేసేందుకు భారత్ రెడీగా ఉంది. భారత్ ఇప్పటికీ ఈ మాక్ డ్రిల్స్తో మరోసారి యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తొలిసారి భారత్లో 1971లో మాత్రమే ఇటువంటి వాతావరణం కనిపించింది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ బంగ్లాదేశ్కి అండగా నిలబడింది. భారత సైన్యం దాదాపు 11,000 మంది సైన్యం అమరులై బంగ్లాదేశ్ తరపున పోరాటం చేసింది. 90,000 పాకిస్తాన్ సైన్యాన్ని లొంగ తీసుకొని చివరికి సంధితో వెనక్కి తగ్గింది భారత్. అప్పుడు ఎటువంటి యుద్ధ వాతావరణం కనిపించిందో ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. సరిహద్దుల్లో ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ నుంచి రేపు సాయంత్రం వరకు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అలర్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంకాలం వరకు అక్కడ ఆర్మీ కావచ్చు, నావికా దళం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, అన్ని ప్రాంతాలని కట్టుదిట్టం చేస్తున్నాయి. భద్రతను మరింత పటిష్టం చేయబోతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశంలో అనేక రకాల కుట్రలకు, పేలుళ్లకు, విధ్వంసాలకు ప్రయత్నించింది. భారతదేశంలో స్పైలను ఏర్పాటు చేసుకుంది. భారతీయులని, భారత యూట్యూబర్లని, జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్లని లొంగ తీసుకున్న ఐఎస్ఐ భారత్లో రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పటికే దాదాపు 17 మంది భారత గూఢాచార వ్యవస్థకు పనిచేసిన భారతీయులను, పాకిస్తాన్ గూఢాచార వ్యవస్థకు పనిచేసిన భారతీయులను భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వాళ్ళు ఐఎస్ఐతో ఎటువంటి సంప్రదింపులు జరిపారు, ఎటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి అందజేశారు అనే వివరాల్ని బయటకు లాగుతుంది. ఇప్పటికీ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ అలాగే ఇంటెలిజెన్స్ అదుపులో ఉంది. జ్యోతి మల్హోత్రా చుట్టూ ఇంకా కాన్స్పిరెన్సీ కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రా చెప్పిన రహస్యాల గుట్టును లాగుతూనే ఉన్నాయి భారత భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు భారత ప్రభుత్వం చేతికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిన ఐఎస్ఐ చేతుల్లో ఉన్న భారత రహస్యాల గురించి కూడా భారత్కి పూర్తి స్థాయి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం మళ్ళీ సరిహద్దు రాష్ట్రాలని, 4 రాష్ట్రాలని అప్రమత్తం చేసిందా, అందుకే అక్కడ మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తుందా. ఈ మాక్ డ్రిల్స్ చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాక్ డ్రిల్స్లో చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది, యుద్ధం వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఎలా తప్పించుకోవాలి, బంకర్లలోకి వెళ్ళాలా, లేకపోతే ఎటువంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఇళ్లలో ఉంటే ఎటువంటి ప్లేసుల్లో దాక్కోవాలి, ప్రాణాలు రక్షించుకోవాలనే విషయాన్ని చెప్పబోతుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ కంట్రోల్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, యుద్ధ వాతావరణ సమయంలో పోలీస్ కంట్రోల్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలి, ఏ సిగ్నల్స్ ద్వారా ప్రజలని అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పంపించాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పాలని చెప్పింది. మరోవైపు వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు, విమానాలు బాంబుల వర్షం కురిపిస్తుంటే అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతాలకు ఎలా చేరుకోవాలి అనే అంశంపైన కూడా ఎలాంటి అలర్ట్లు వస్తాయి, ఎలాంటి అలారంలు మోగుతాయి, ఎలాంటి బెల్స్ మోగుతాయి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే అంశంపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. అట్ ది సేమ్ టైం హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, పారామిలిటరీ కానీ, ఆరోగ్యానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రజలు గాయపడినప్పుడు, లేకపోతే యుద్ధంలో సైనికులు గాయపడినప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, వైద్యాన్ని ఎంత వేగంగా అందించాలనే అంశంపైన కూడా అవగాహన కల్పించమని చెప్పింది. సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే సైన్యానికి సంబంధించిన వాళ్ళు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి ఎలా తరలించాలి, ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలనే విషయాన్ని కూడా ప్రజలకు అందమయ్యే విధంగా చేయాలని చూస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. అంతా చూస్తుంటే మళ్ళీ సరిహద్దుల్లో ఏదో జరగబోతుందనే ఒక సంకేతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు రాత్రికి మళ్ళీ సరిహద్దుల్లో భారత్ మరో స్టెప్ తీసుకునే అవకాశం ఉందా, ఆపరేషన్ సింధూర్లో సెకండ్ పార్ట్ని అమలు చేసే ఛాన్స్ ఉందా, ప్రధాని మోదీ నుంచి ఇప్పటికే ఆర్మీకి కానీ త్రివిధ దళాలకు కానీ ఒక ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది, ఎటువంటి పరిస్థితులైనా స్వేచ్ఛగా మీరు ముందుకెళ్ళొచ్చని. ఆర్డర్స్ ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ లైవ్లోనే ఉందనుకోవాలి. ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 కొనసాగే అవకాశం ఉందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా యుద్ధ వాతావరణం వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకి ముఖ్యంగా ఈ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేసిన ఈ ఆదేశాలని మీరు ఎలా భావిస్తున్నారు, భారత ప్రభుత్వం ఇస్తున్న ఈ అలర్ట్స్ని మీరు ఎలా భావిస్తారు, వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్ ఛానల్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఈజ్ జర్నలిస్ట్ ఎన్టీఆర్.